డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. 2024 ఎన్నికల్లో అర్ధరాత్రి పూట చంద్రబాబు నాయుడు వైసీపీ కార్యకర్తలను మొత్తాన్ని కొనేశాడు. ఎస్పెషల్లీ పరకాల ప్రభాకర్ చెబుతున్నట్టు 11:45 వరకు జరిగిన ఓటింగుల్లో చాలా బూతులు, ఎస్పెషల్లీ ఇంకా అర్ధరాత్రి 2 గంటల వరకు జరిగిన 3500 బూతుల్లో మొత్తం వైసీపీ కార్యకర్తలను ఏమిటి, మిగతా పార్టీ నాయకులను ఏమిటి, బూత్ ఎలక్షన్ ఏజెంట్లను ఏమిటి, మొత్తాన్ని చంద్రబాబు నాయుడు కొనేశాడు. అలా కొనేస్తే తప్ప ఇప్పుడు పరకాల ప్రభాకర్ చెప్పే ఈ లెక్కకు ఏమాత్రం సరిపోవటం లేదు. ఆ లెక్క ఏమిటనేది ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పరకాల మేధావితనం ఎంత పుచ్చిపోయింది, ఆశాభంగం వెనక ఎన్ని కుట్రలు దాగుంటాయి, ఇప్పుడు మాట్లాడే ప్రతి మాటకు మరొక మాట జోడిస్తూ ఇంకా ఎంత దిగజారిపోతూ ఉన్నాడు అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను మొత్తం ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పరకాల ప్రభాకర్ చాలా రోజులు బట్టి ఆయన గత 6-7 నెలలుగా చేస్తున్న వ్యాఖ్యానాలు కానీ గత 2 రోజుల కిందట అనంతపూర్లో చేసిన కూడా వ్యాఖ్యానం కూడా సేమ్ అదే కనపడుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చెబుతున్న దాని ప్రకారంగా సాయంత్రం 5 గంటల వరకు ఉన్న పర్సెంటేజ్ అంతా 11:45కి చీఫ్ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన పర్సెంటేజ్ అంతా, రాత్రి 2 గంటల వరకు జరిగిన ఓటింగ్ ఎంత, వీటన్నిటి ద్వారా 51 లక్షల పైన దొంగ ఓట్లే పోలయ్యాయి. వాటి మొత్తాన్ని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వాళ్ళకే వేయించుకున్నారు. ఎస్పెషల్లీ రేపు 2 దాకా జరిగిన 3500 బూతుల్లో ఎంతో పర్సంటేజ్ చాలా ఎక్కువగానే తేడా కనిపిస్తోంది అనే విషయాన్ని కూడా చెప్పారు. ఈ విషయమై నేను గతంలో మన కుండబద్దల్లో ఒక వీడియో కూడా పెట్టాను. ఆ వీడియోలో లెక్కలతో సహా అన్నీ ఉంటాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. అందులో పరకాల ప్రభాకర్కి ఒక ప్రశ్న కూడా సంధించాం. ఇదిగో పరకాల ప్రభాకర్ కుండబద్దలకి జల్లగొట్టేశాడు, ఆయన తిరిగి ప్రశ్నించాడు అని నాకు ఎవరో ఒక ఆడియో పంపించారు. ఆ ఆడియో మరి కొత్తగా మనం వీడియో పెట్టిన తర్వాత వచ్చింది కాకపోయినా గతంలో ఆయన మాట్లాడిన మాటల్లోంచి 2 ముక్కలు కట్ చేసి ఆ ఆడియో పంపించినట్టుగా నాకైతే అనిపించింది. అందులో ఆయన చేస్తున్న వాదన ఏమిటంటే, మరి ఎలక్షన్ కమిషన్ ఏమైనా అర్ధరాత్రి 2 దాకా లైన్లో నిలబడ్డ వాళ్ళ అందరికీ ఫుటేజ్ రిలీజ్ చేశారా అని అడుగుతూ ఉన్నారు. దీంతోనే మరి ఆయన మేధావితనం ఎలాగ పక్కదారి పట్టిపోతుందనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఎలక్షన్ కమిషను ఆ వీడియోలు రిలీజ్ చేయకపోయినా మిగతా పార్టీల కార్యకర్తలు కానీ ఎలక్షన్ ఏజెంట్లు కానీ ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్న ఒక్కటి చాలదా? ఆ అర్ధరాత్రి 2 గంటల వరకు లైన్లలో జనాలు ఉన్నారు. దాదాపుగా ఆయన చేస్తున్న వాదన ప్రకారంగానే చూస్తే ఈవీఎం మిషన్ గంటకు 100 ఓట్లు పోల్ అవటానికి ఈజీగా ఉంటుంది. 490 ఓట్లు పోల్ అయినాయి అంటే ఇక్కడ మ్యానిపులేషన్ జరిగింది అని. ఇక్కడ మ్యానిపులేషన్ జరిగింది అని అంటే ఓట్లు వేయటం కుదరదు. 490 ఓట్లు గంటలో పోల్ చేయటం అనేది ఈవీఎం మిషన్ వల్ల అయ్యే పని కాదు. మిషన్ స్ట్రక్ అయిపోతుంది. అసలు మిషన్ సహకరించదు కూడా అన్ని ఓట్లు వేయటానికి. అది ఏమైనా ఒక ఇంక్ ప్యాడ్ మీద స్టాంపు గుద్ది స్వస్తిక్ మార్కుని వీళ్ళ దాని మీద గుద్దుకొని ఒకళ్ళు మడతేసి లోపల వేయటం లాంటిది కాదు కదా. ఈవీఎం మిషన్ బటన్ నొక్కాలి, మళ్ళీ అక్కడ యూనిట్ని రీసెట్ చేయాలి, మళ్ళీ కొత్త ఓటుని తీసుకోవాలి. దీనికంతా ప్రాసెస్ కనపడుతుంది. దీంతో పాటుగా అందులో స్లిప్, వీవీప్యాట్ స్లిప్ బయటకు రావటం, కనపడటం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా జరగాలి. ఏది జరగకపోయినా మిషన్ స్ట్రక్ అయిపోద్ది. మిషన్లోకి దబా 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 గుద్దటం వల్ల అయ్యే పని కాదు. ఇక ఉన్న ఆప్షన్ ఏమిటి అని అంటే అసలు మిషన్లోనే మాల్ ప్రాక్టీస్ జరగటం. ఎవరికి ఓటు వేసినా కానీ అది కూటమికే ఓటు పడినట్టుగా, టీడీపీ అయితే టీడీపీ, జనసేన అయితే జనసేన, బీజేపీ అయితే బీజేపీకి పడ్డట్టుగానే వాళ్ళు గుర్తించింది ఏదైనా ఉంటే దాన్ని బయట పెట్టాలి. అలా పడేది అయితే అర్ధరాత్రి 2 గంటల దాకా లైన్లో నిలబెట్టాల్సిన అవసరం లేదు. ఆ ఈవీఎం మిషన్ ముందుగానే మ్యానిపులేట్ అయిపోయి ఉంటే పొద్దున్నే ఎవరైతే ఓటేశారు, ఎవరు ఓటేసినా సరే ఆ ఓటు మరి కూటమి నాయకులకే పడేటట్టుగా పొద్దుటి నుంచే సెట్ చేసి పెట్టుకుంటారు. అలా ఎందుకంటే మధ్యలో వచ్చి సెట్ చేయటం కుదరదు. ఎందుకంటే అక్కడ మరి అన్ని పక్షాల, అన్ని పార్టీల ఎలక్షన్ ఏజెంట్లు మరి బూత్లో ఉంటారు కదా. లేదు బయట నుంచి ఏదైనా సెట్ చేయబడింది అని అంటే దానికి ఎటువంటి వైఫై కనెక్షన్ కానీ, బ్లూటూత్ కనెక్షన్ కానీ ఏమీ ఉండదు, ఇన్ఫ్రారెడ్ కనెక్షన్ కానీ ఏముండదు.
అది మన ఒక పాత నోకియాలో మనం వాడతాం కీప్యాడ్ ఫోను ఉంటే ఆ కీప్యాడ్ ఫోన్ లాంటిది. మనం ఇప్పుడు వాడుతున్న స్మార్ట్ ఫోన్ లాంటిది కూడా కాదు, దానికి వేరే రకంగా కనెక్ట్ అవటానికి. దాంట్లో బ్లూటూత్ ఆప్షన్ కానీ, ఇన్ఫ్రారెడ్ ఆప్షన్ కానీ, వైఫై ఆప్షన్ కానీ ఉండదు. అందుకని బయట నుంచి చేయటం కుదరదు, ముందుగానే మ్యానిపులేట్ చేయాలి. లేదు తీసుకెళ్ళి స్ట్రాంగ్ రూముల్లో పెట్టిన తర్వాత అక్కడ మ్యానిపులేట్ చేశారు అని అనుకుంటే మరి వైసీపీయే కదా అధికారంలో ఉంది, వాళ్ళు అలా జరుగుతూ చూస్తా ఊరుకోగలుగుతారా? ఊరుకునే అవకాశాలు ఉంటాయా? అందున 164 స్థానాల్లో జరగాల్సింది ఉంది ఇది. ఇలాగా చేసి వాళ్ళు గెలిచారని చెప్పుకోవటానికి ఇవన్నీ కాదు అని అనుకుంటే ఏకైక ప్రశ్న మరొకటి, ఇంకా అదే ప్రశ్న మిగిలిపోతానే ఉంది. చంద్రబాబు నాయుడు ఏమన్నా ఈ వైసీపీ కార్యకర్తల్ని, బూత్ లెవెల్లో ఉన్న ఏజెంట్ని, ఎస్పెషల్లీ అర్ధరాత్రి 2 గంటల దాకా జరిగిన బూతులు 3500 ఉన్నాయి. ఆ 3500 బూతుల్లో ఉన్న వైసీపీ ఏజెంట్లను మొత్తాన్ని, బయట కాపలా కాస్తున్న వైసీపీ కార్యకర్తల్ని, అక్కడ ఎవరైతే పోటీ చేశారో వైసీపీ నాయకుడు, ఆ నాయకుడి యొక్క అనుచర వర్గాన్ని మొత్తాన్ని చంద్రబాబు నాయుడు కొనేయటమే. కొనేసి వాళ్ళకు వాళ్ళు గుద్దేసుకుంటుంటే, వాళ్ళకు వాళ్ళు పోలు చేసేసుకుంటుంటే చూస్తా ఊరుకోవటం. అలా చూస్తా ఊరుకున్న దాఖలాలు ఏమన్నా కనపడ్డాయా మనకి? ఏం లేదు. పోనీ లైన్లో జనాలు లేకుండానే ఎలక్షన్ కమిషన్ వీడియో రిలీజ్ చేయలేదు, సరే కాదని అంటం లేదు. కానీ ఉన్న ప్రాబబిలిటీస్ ఒకసారి చూసుకుంటే లైన్లో జనాలు లేకుండా వైసీపీ కార్యకర్తలు బూత్ తెరిచుండి వాళ్ళు కూటమి నాయకులు వచ్చేసి గుద్దేసుకుంటుంటే చూస్తా ఊరుకుంటారా? ఊరుకునే అవకాశాలు ఉంటాయా? అలాగే ఏమన్నా జరిగినట్టు దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? లేదు, అలాగనే జరిగింది అని అనుకుంటే ఇప్పుడు ఆ కార్యకర్తలు, ఆ బూత్ ఏజెంట్లు మొత్తం చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయారని చెప్పుకోవాలి. ఇప్పుడు పరకాల ప్రభాకర్ కూటమిని ఏం ఇరుకుని పెడదామని ఈ మ్యాటర్ అంతా బయటకు తీసుకొచ్చాడో తెలియదు, కానీ ఇది లోతుపాతులన్నీ ముందుకు పోను ఆయన మేధావితనం ఎలా పుచ్చిపోయిందో కనపడుతున్నా ఇప్పుడు అభాండం వచ్చి వైసీపీ ఏజెంట్ల మీద పడిపోయింది. ఒక్కొక్క బూత్లో మేనేజ్ చేసుకొని మరి 6 వేసి, ఒక్కొక్క పార్టీకి 6 వేసి కూర్చున్నారు ఏజెంట్లు. వైసీపీ తరపున ఉన్న ఏజెంట్ ఒకళ్ళైతే ఇండిపెండెంట్లుగా వాళ్ళ తరపున వేసే ఏజెంట్లు వాళ్ళు కొంతమంది ఏజెంట్లు పెట్టుకుంటే, ఇది కాకుండా పక్క పార్టీల్లో ఇప్పుడు మొన్న నేనే పోటీ చేశాను కాబట్టి నాకు తెలుసు, నేను చెబుతున్నాను. బీసీవై పార్టీ నుంచి తరపున ఒక తెలుగుదేశం కార్యకర్త పోటీ చేశాడు అక్కడ. అంటే వాళ్ళకి ఏజెంట్లు కూడా తెలుగుదేశం తరపునే ఉంటారు. ఇలాగా ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఆ ఏజెంట్లు దాదాపుగా ఒక్కొక్క పార్టీకి 6 ఏజెంట్లు లోపల కూర్చున్నారు ఇండిపెండెంట్లతో సహా. ఇలాంటివన్నీ అంటే అందులో ఉన్న వాళ్ళ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు కొనేస్తే తప్ప 3500 బూతుల్లో ఒక్కొక్క బూత్కి 6 చొప్పునున్న ఏజెంట్లని, బయట కాపలా కాస్తున్న వందలాది మంది వైసీపీ కార్యకర్తల్ని, అన్నాయకుడి అనుచర వర్గాన్ని, ఒక 500 ఉంటే 500, 600 ఉంటే 600, వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు కొనేస్తే తప్ప ఆడంత మాల్ ప్రాక్టీస్ జరగటానికి వీలే లేకుండా ఉంది. మరి ఏం మాట్లాడతారు పరకాల గారు అనేది నాకైతే ఏం అర్థం కావటం లేదు. మరి ఈ ప్రశ్నకైనా కరెక్ట్ సమాధానం చెబుతారా ఎవరైనా? ఈరోజు కొండబద్దలు.